అమ్మ బయలునాదో అంటూ గోల్కొండ బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్ల డోలు విన్యాసాలు, పోతురాజుల వీరంగాల నడుమ ఆడపడుచులు అమ్మకు బోనమెత్తారు. శివసత్తుల విన్యాసాలు కనువిందు చేయగా పసుపు బోనాలు, వేపకొమ్మల పసరు వాసనలతో గోల్కొండ కోట సరికొత్త శోభను సంతరించుకుంది. 7 అక్క చెల్లెళ్లలో పెద్దదైన గోల్కొండ జగదాంబిక అమ్మకు తొలి బోనం అందింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు కుంకుమలు అద్దుకుంటుంది. వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పులతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కోటపై స్వయంభూగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో గోల్కొండ కోటది అత్యంత ప్రముఖ పాత్ర. ఏటా తొలి బోనం భక్తులు జగదాంబిక అమ్మకు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సైతం డిల్ల మోతలు, బల్లెం చెప్పులు, డప్పుదరుల మధ్య అమ్మకు తొలి బోనం అందించారు. కోటపై వెలిసిన అమ్మకు ప్రత్యేక పూజల అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలను సమర్పించారు. ఈసారి కుమ్మర్ల బోనం పేరుతో భారీగా మహిళలతో బోనాలను అమ్మకు సమర్పించారు. ఇక గోల్కొండ కోటకు వచ్చే భక్తుల కోసం సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. మంచినీరు అందించడంతో పాటు హెల్త్ క్యాంపులను సైతం నిర్వహించింది. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మ బోనాల జాతర నిర్విరామంగా దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆలయ పూజారి ఇంట్లో ఉండే అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరింత శోభాయమానంగా సాగింది. తొలుత లంగరౌజ్కు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అక్కడి నుంచి పూజారి ఇంటికి వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, నజర్ బోనంతో కూడిన తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. వివిధ రూపాల్లో అలంకరణ చేసుకున్న కళాకారులతో ఊరేగింపు ఆద్యంతం భక్తులను కనువిందు చేసింది. లంగర్ హౌస్లో ప్రారంభమై శోభాయమానంగా సాగిన ఊరేగింపు గోల్కొండ కోటకు చేరిన తర్వాత అమ్మవారి విగ్రహాలను ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. జూలై 7 నుంచి 9 వారాల పాటు అంటే ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవార్లకు వివిధ అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా హైదరాబాద్లో ఆషాఢం బోనాల జాతర ఆగస్టు 4 వరకు సాగనుంది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి 21 బోనాలు ఉండగా 22న అమ్మవారి రంగ ప్రవేశం ఉంటుంది. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జరగనున్నాయి. 28న బోనాలు, 29న రంగ ప్రవేశం ఉంటుంది. గోల్కొండ కోటలో వైభవంగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. భక్తులు తెచ్చిన బోనాలతో గోల్కొండ కోట పసుపు కుంకుమలు అద్దుకుంది. డప్పు చప్పుళ్లతో గోల్కొండ పరిసరాలు మారుమోగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం మొత్తం బోనాల జాతరలు అత్యంత వైభవంగా సాగనున్నాయి.